సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారైన నూతనంగా నిర్మించిన భరోసా సఖీ కేంద్రాలను డీజీపీతో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మహిళల అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రతి పిఎస్లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి మహిళల అక్రమ రవాణా అరికడుతున్నామని చెప్పారు. మహిళల సంరక్షణ కోసం సఖీ, భరోసా, వర్కింగ్ ఉమెన్ హాస్టల్తో పాటు కౌన్సిలింగ్, లీగల్ సపోర్ట్తో కూడిన రక్షణ లభిస్తుందని డీజీపీ పేర్కొన్నారు. మహిళలకు మంచి రక్షణను, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ ఆపదలో ఉన్న వారికి చక్కటి సేవలు అందిస్తుందని తెలియజేస్తూ దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సిపి గారితో కూడా రిక్వెస్ట్. ఈ టోల్ ఫ్రీ నంబర్ వీలైతే కొన్ని చోట్ల ప్రతి గ్రామంలో ఒక చోట మనం వాల్ రైటింగ్స్ రూపంలో, టౌన్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్లో వాల్ రైటింగ్, పెయింటింగ్ రూపంలో పెడితే అట్లీస్ట్ ఉమెన్ విల్ షీ వాళ్ళు చూస్తారు. ఒకటికి 2 సార్లు చూసినప్పుడు మైండ్లో రిజిస్టర్ అయిపోతుంటుంది. మనం వీలైతే కొన్ని చోట్ల ఈ టోల్ ఫ్రీ నంబర్ను రాసి పెట్టగలిగితే బాగుంటుందేమో. ఆ దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సిద్దిపేటలో భరోసా సెంటర్ కి ఇనాగ్రేషన్ జరిగింది. 2014 తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత ఈ 9 years లో మన గవర్నమెంట్ కి కమిట్మెంట్ ఫర్ విమెన్ సేఫ్టీ ఇది ఒక నేషనల్ లెవెల్లో ఒక పెద్ద ఇష్యూ అయింది. ప్రతి స్టేట్ నుంచి సీనియర్ ఆఫీసర్స్, జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరు రెగ్యులర్గా వస్తున్నారు. మన భరోసా సెంటర్ అంటే ఒక బిల్డింగ్లో ఒక రూఫ్ కింద విక్టిమ్కి రైట్ ఫ్రమ్ కంప్లైంట్, మెడికల్ ఎగ్జామినేషన్, అసిస్టెన్స్, లీగల్ కౌన్సిలింగ్, లీగల్ హెల్ప్, ఎవ్రీథింగ్ అట్ వన్ రూఫ్. ఈ కాన్సెప్ట్